వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక సాక్షి దినపత్రికలో మరో ప్రధాన వార్తగా హబ్బుకు జబ్బు ద్వితీయ శ్రేణి నగరాల్లో కలతప్పుతున్న ఐటీ కేంద్రాలు అంటూ ఒక వార్తనైతే మనం చూడొచ్చు. అయితే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి వృత్తి శిక్షణ లక్ష్యంగా ఏర్పాటు పెద్ద కంపెనీలను రప్పించడంలో టీజేఐఐసి నిర్లిప్తత, భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, చిన్న కంపెనీలు స్టార్టప్లకే పరిమితమైన హబ్బులు కంపెనీలతో పాటుగా ఉద్యోగులు తరలిపోతున్న వైనం, పూర్తిగా కుంటుపడిన టాస్క్ శిక్షణ కార్యక్రమాలు అంటూ కలతప్పుతున్న ఐటీ కేంద్రాలు అంటూ ఒక వార్తనితో మనం చూడొచ్చు. ఆదిలాబాద్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ కంపెనీల కార్యకలాపాలు అంటూ ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక కాళేశ్వరం ఏఎన్సీ హరిరామ్ సస్పెన్షన్ అంటూ మరో హెడ్లైన్ని చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వెల్ ఏఎన్సీబీ హరిరామ్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన పరిస్థితి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఆయన్ను ఏసీబీ అరెస్టు చేసి జైలుకు పంపడంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. ఆయన స్థానంలో చీఫ్ ఇంజనీర్ పిపిఏ ప్రసాద్ను కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వెల్ ఏఎన్సీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిపిఏ ప్రసాద్ బుధవారం ఏఎన్సీ గజ్వెల్గా అదనపు బాధ్యతలు చేపట్టి సాయంత్రం ఉద్యోగ విరమణ చేయడం గమనార్హంగా ఒక వార్తనైతే మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో మెయిన్ ఎడిషన్లో ఒకసారి చూద్దాం. ఇక దేశవ్యాప్తంగా కులగణన, తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం అంటూ ఈ కులగణనకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందంటూ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఈనాడు సాక్షిలో దినపత్రికలో ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చారో ఈ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో కూడా తీసుకోవడం జరిగింది. ఈ వార్త అయితే మొత్తానికైతే ఈరోజు ప్రధాన వార్తగా హైలైట్గా నిలవడం జరిగింది. ఇక ఇందులో ఆంధ్రజ్యోతిలో తీసుకున్న హెడ్లైన్స్ అయితే తదుపరి జనాభా లెక్కలతో పాటుగా నిర్వహణ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం అంటూ హెడ్లైన్ని తీసుకోవడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు రాజకీకరణలతో కులాల లెక్కలు తీశాయి, అవి అసమగ్రం. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు. ఈ నేపథ్యంలో కులగణనకు నిర్ణయం దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ఇందుకు కారణం. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం. మేము జరిపే జన కులగణనతో దేశం పటిష్టం, ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం, కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ హెడ్లైన్స్ని అయితే మనం చూడొచ్చు. అయితే సెప్టెంబర్ నుంచి జన కులగణన ప్రారంభం అవుతుందా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కులగణనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో జనాభా లెక్కలతో పాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. తెలంగాణ, కర్ణాటకలో కులగణన జరిపిన కాంగ్రెస్ను రాజకీయంగా తిప్పికొట్టేందుకు మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ సిసిపిఐ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి ఈ నిర్ణయాన్ని. ఇక బీజేపీ మాత్రం దశాబ్దాలుగా కాంగ్రెస్ ఈ అంశాన్ని విస్మరించిందని విమర్శించగా, కాంగ్రెస్ అగ్రనేతలు తమ డిమాండ్ నెరవేరిందని వారుగా సమర్థించుకుంటున్న పరిస్థితి అయితే వారు వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఏకంగా మోదీ సర్కారు ఆకస్మిక నిర్ణయం అని పేర్కొంటూ కులగణనను స్వాగతించారు. వామపక్షాలు మాత్రం ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షాలు మోడీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సమ్మిళిత వృద్ధి వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాది సెప్టెంబర్లో జన కులగణనను ప్రారంభించి 2 ఏళ్లలో ముగించనున్నట్లుగా తెలిసింది. బుధవారం నాటి కేబినెట్ భేటీ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలను వెల్లడిస్తూ కాంగ్రెస్పై మండిపడిన పరిస్థితి. 11 ఏళ్లుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అయినా స్వాగతిస్తున్నామంటూ రాహుల్ గాంధీ నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తుంది, ఇది రాహుల్ గాంధీ ఆలోచన, ప్రధానికి ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. చారిత్రక నిర్ణయం, రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం సర్వే తప్పుల తడక, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల కామెంట్స్ను కూడా ఇక్కడ హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది. ఏ క్షణంలోనైనా కూడా పాక్పై దాడి అంటూ హెడ్లైన్ని మనం చూడొచ్చు. సర్వసన్నద్ధమవుతున్న భారత్. అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ
P5 దేశాలతో జయశంకర్ చర్చలు, తాలిబాన్ కూడా మనవైపే, CCS భేటీలో సైనిక సన్నద్ధపై ప్రధాని సమీక్ష, కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు, జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ, చైర్మన్గా రాజా మాజీ చీఫ్ ఆలోక్ జోషి, తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం, మాపై నేడు రేపు సైనిక దాడి, మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది, దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదు, పాకిస్తాన్ సమాచార మంత్రి తరారు ఒకవైపు వ్యాఖ్యలైతే చేస్తున్న పరిస్థితి. అయితే ఏ క్షణంలోనైనా పాక్పై దాడి అనే వార్తనైతే సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. నిన్న సోషల్ మీడియాలో కూడా కొన్ని సంస్థలు పోలింగ్ పెట్టడం జరిగింది. పాక్పై ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్పై దాడి చేయడం ముఖ్యమా, లేదంటే శాంతి చర్చలకు వెళ్ళడం ముఖ్యమా అంటూ పోలింగ్ నిర్వహించడం జరిగింది. అందులో 90% వరకు కూడా పాక్పై తక్షణమే దాడి చేయాలంటూ చాలామంది భారత పౌరులు కోరుతున్న పరిస్థితి, పోలింగ్లో పాల్గొన్న పరిస్థితి. అయితే ఇంతకంటే ముందు కూడా ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే, ముందుగా పాకిస్తాన్ పైన దాడితో పాటుగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీయాలన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతుందా, ఏ క్షణంలోనైనా పాక్పై విరుచుకుపడేందుకు సన్నద్ధమవుతుందా, దయాదికి గట్టి గుణపాఠం నేర్పనుందా, పాల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకొనుందా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని చూస్తే అవుననే సమాధానం వస్తుంది. పాకిస్తాన్ కూడా తమపై నేడు రేపు దాడి జరగడం తథ్యమని పాకిస్తాన్ కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాగా 2018 నుంచి పెద్దగా పని లేకుండా ఉన్న జాతీయ భద్రతా సలహా బోర్డును మోడీ సర్కార్ తాజాగా పునర్వ్యవస్థీకరించింది. మాజీ చీఫ్ను చైర్మన్గా 6 కీలక అధికారులను కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి మినిట్స్ చూద్దాం. కులగణన చెల్లదు, కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన, రేవంత్ సర్కార్ సర్వే బుట్ట దాఖలే అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ తీసుకోవడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఒక వార్తని అయితే నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. అయితే హెడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. లోపలపై ఆదరించి మొత్తుకున్నా పట్టించుకునే రేవంత్ సర్కారు 160 కోట్ల ప్రజాధనం వృధా, బీసీలకు 42% రిజర్వేషన్ ఉత్తముచ్చటే, పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారి రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటి సర్వే పేరుతో జనగణన చేపట్టిన వైనం. కులగణన అంశంలో అన్ని నిబంధనలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఇక్కడ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వీరు రాసుకొచ్చిన కథ ప్రకారం రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్ట దాఖలు కాబోతున్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే అంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన ద్వారా వెల్లడించిన గణాంకాలు చెల్లుబాటు కాలేని పరిస్థితి రాబోతున్నదా? వెరసి రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం పొందిన బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ప్రహసనం కానీ మిగిలిపోయే ప్రమాదం ఉన్నదా? కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతున్నది అంటూ కూడా ఇక్కడ ఒక వార్త అయితే ఆర్టికల్ రూపంలో రాయడం జరిగింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా గణనలోనే కులగణన కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల నిర్వహించిన కులగణన బుట్ట దాఖలే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రాలు నిర్వహిస్తున్న కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేయడమే ఇందుకు కారణం. కులగణన అంశం పూర్తిగా కేంద్ర పరిధిలోనిదేనని, వివిధ రాష్ట్రాలు కులగణన సర్వేలను రాజకీయ కారణాలతోనే చేపట్టారని అశ్విని వైష్ణవ్ పేర్కొనడం గమనార్హంగా మనం అక్కడ వార్తనైతే మనం చూడొచ్చు. అయితే రిజర్వేషన్లు అంతే సంగతి అంటూ ఇక్కడ వార్తను చూడొచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను 42% పెంచామని హామీ ఇచ్చింది. అధికారులకు వచ్చిన తర్వాత అడ్డదిడ్డంగా కులగణనను నిర్వహించి అసంబద్ధమైన గణాంకాలనే ప్రామాణికంగా తీసుకుని బీసీలకు ఆయా రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటాయి. తాజాగా
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ సర్కార్ కల్పించిన 42% రిజర్వేషన్ అమలు కూడా ఇక అటకెక్కినట్టే అంటూ కూడా ఇక్కడ వార్తను మనం నమస్తే తెలంగాణలో రాయడం జరిగింది. మళ్ళీ పాపపు కూతలు 10th ఫలితాలు బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు అంటూ మరో హెడ్లైన్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక వార్తని తీసుకోవడం జరిగింది. ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందంటూ ప్రేలాపన, విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి, సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు, బసవేశ్వర జయంతి సాక్షిగా బసవనను అవమానించిన సీఎం అంటూ హెడ్లైన్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇక అయితే ధార్మిక కార్యక్రమం అనే సుయి లేదు, విద్యార్థుల కార్యక్రమం అనే విచక్షణ లేదు, పిల్లల కార్యక్రమం అనే పట్టింపు లేదు. వేదిక ఏదైనా కార్యక్రమం మరేదైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలనే పరమావధిగా చేసుకుంటున్నారు. ఇది తాజాగా మరోసారి నిరూపితమైందంటూ ఇక వార్త రాయడం జరిగింది. బుధవారం రవీంద్ర భారత్లో 10వ తరగతి ఫలితాల కార్యక్రమంతో పాటు బసవేశ్వరుని జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రెండు అంశాలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ సందు దొరికితే చాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై నోరు పారేసుకునే ఆయన మరోసారి తన నోటికి పని చెప్పారు అంటూ వార్తను రాయడం జరిగింది. రేవంత్ రెడ్డికి నిలువెల్ల విషయం, కేసీఆర్పై పిచ్చి ప్రేలాపనలు, విద్యార్థుల ముందే సీఎం రోత మాటలు, కేసీఆర్ కిట్, దళిత బంధు, వృద్ధాప్య పెన్షన్లు ఆగలేదా అంటూ హరీష్ రావు కౌంటర్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. బీఆర్ఎస్ సభ సక్సెస్తో సీఎం మైండ్ బ్లాక్ అయింది అంటూ ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మహామహులే మట్టి ఖర్చారు, రేవంత్ ఎంత అంటూ దాసు శ్రావణ్ కామెంట్స్ని కూడా నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్గా తీసుకోవడం జరిగింది. ఇక 24-36 గంటల్లో భారత సైనిక చర్య, సమాచారం ఉన్నదన్న పాకిస్తాన్ దాడి చేసే చర్యలు తప్పవని హెచ్చరిక, యుద్ధం అవకాశాలు క్షణం పెరుగుతున్నాయన్న పాక్ రక్షణ మంత్రి అంటూ ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. ఇసుక దోపిడీలో ఇదో రకం అంటూ మరో వార్తను కూడా ఇక్కడ హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఇసుక బజార్లకు పోకుండా దారి మళ్లింపు, అధికారులు రవాణాదారులు కుమ్మకు, టీజీఎండీసీ వేదికగా ఖజానాకు గండి అంటూ ఇసుక దోపిడీకి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఐపీఎస్లకు ఎదురు దెబ్బ అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక భూదాన్ కేసులో అప్పీలు డిస్మిస్, సింగిల్ జడ్జి ఉత్తర్వులు జోక్యం చేసుకోం, భూవివాదంపై తేల్చి చెప్పిన హైకోర్టు. భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇతరులు కొనుగోలు చేశారనే కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఐపీఎస్ అధికారులతో పాటు ఒక వ్యాపారవేత్త దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దనే తేల్చుకోవాలని, వికటి పిటిషన్ అక్కడే దాఖలు చేసుకోవాలని కూడా సూచించింది. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని సింగిల్ జడ్జి ఏప్రిల్ 24న మధ్యంతర ఉత్తర్వులను అయితే జారీ చేశారు. అయితే ఐపీఎస్లకు ఎదురు దెబ్బ అంటూ కూడా ఐపీఎస్లకు సంబంధించిన వార్తని మనం చూడొచ్చు. ఇక హైకోర్టులో నేను చోటు చేసుకున్న పరిణామాలని. ఇక తెలుగులో రాస్తే మార్కులు రావా అంటూ మరో హెడ్లైన్ని మనం చూడొచ్చు. తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు, మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా, మూల్యాంకనానికి మార్కుల కేటాయింపునకు ఏది ప్రాతిపదిక, గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు, అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం, నేడు కొనసాగనున్న విచారణ అంటూ కూడా ఇక్కడ మనం ఒక ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టుకు సంబంధించిన వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్తే గ్రూప్ 1 మెయిన్ పరీక్ష మూల్యాంకనం చేసిన వారిలో తెలుగు భాషపై పట్టున వాళ్ళు ఉన్నారా, తెలుగులో గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎంతమంది ఎంపికయ్యారు, వారి సంఖ్య ఎందుకు తగ్గింది, తెలుగులో రాస్తే మార్కులు రావా, వారి మార్కులు ఎందుకు తగ్గాయి, అసలు మెయిన్ పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపదిక ఏంటి, మూల్యాంకనం చేసే వాళ్ళకు అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలతో పాటు జవాబు పత్రాలు ఇచ్చారా, ఇవ్వకపోతే మూల్యాంకనం ఎలా చేస్తారు, దానికి ఒక శాస్త్రీయత ఉంటుందా, అన్ని పిటిషన్లలోనూ ఇదే ప్రధాన ఆరోపణ, ఇదే అభ్యర్థుల ప్రధాన ఆందోళన, దీనికి కారణాలు ఏమిటి అని ప్రశ్నిస్తూ హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీని ఉక్కిరిబిక్కిరి చేసిన పరిస్థితిని అయితే మనం ఈ వార్తలో ప్రధాన వార్త చూడొచ్చు. ఇక సూపర్ క్యాబినెట్ సమావేశం, పుల్వామా ఘటన తర్వాత ఇది తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆర్థిక భద్రత వ్యవహారాల కమిటీలతోనూ భేటీ అవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం
చర్యలపై చర్చలు, టెండర్లు పంచుతున్న మంత్రులు అంటూ కూడా మరొక హెడ్లైన్ మనం చూడొచ్చు. పారిశ్రామిక పార్కులో అధికార పార్టీ నేతల పనుల పందేరం, ఇతర అమాయకులతో పాటు పోటీలో పలువురు ఎమ్మెల్యేలు, ఖద్దరు కయ్యాన్ని చూసి టెండర్ల నుంచి తప్పుకున్న కాంట్రాక్టర్లు అంటూ కూడా ఒక వార్తనైతే మనం నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా చూడవచ్చు.